దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించము పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభు. మీ దయను బట్టి నాయన ప్రభుని బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి స్తోత్రాలు. ఈ స్థలంలో కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయినా పాఠం ద్వారా భయపరిచారు. అలాగే మీ దాసులు వాక్యం అందిస్తున్నప్పుడు వినగలిగిన చెవులు గ్రహించుకున్న మనసు ప్రతి ఒక్కరికి దయచేయ ప్రభావ. ఉదయాలు దాన్ని మెరిసిన ప్రభావ స్థితులు పుట్టుకుట్టు వారి కన్ను తెరిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే ప్రభావ కూడి వచ్చిన ప్రతి బిడ్డని కన్నులు తెరిపించి వాక్యాన్ని రక్షించడానికి మూడు ముందు బలపరిచి సహాయం చేయమని, ఈ దాసుల మాట మీ మాట గురించి అర్థమయ్యే సహాయం చేయమని మా ప్రభువును మా రక్షణ లైవ్లోను, ఫేస్బుక్లో, కాన్ఫరెన్స్ కాల్లో, యూట్యూబ్లో వాక్యం అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. మా ప్రభువును మా రక్షణ యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నాం అండి. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. కలిగి ఉన్నదేది సమస్తము ఆయన మూలంగా కలిగాను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను. ఆది యందు వాక్యము, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై. చూడండి, ఈ మాటలో కూడా చాలామంది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో వాక్యము ఆది యందే వాక్యం ఉండేది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేది. వాక్యం అంటున్నాడు, మళ్ళా చూడండి ఆయన అని ఇక్కడ మాట్లాడు. ఎవరండి? వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడింది. ఈనాడు చాలామంది యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని, లేదా ఎక్కడన్నా వాక్యాల నుండి నిరూపించమని, వీళ్ళందరూ కూడా చూడండి చాలామంది ఇటువంటి అబద్ధ బోధనలు, తప్పుడు బోధనలు బోధిస్తూ ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? అది అంతే ఉంది. ఆయన ఎవరో కలగజేయలేదు, దేవుణ్ణి ఎవరో కలగజేయలేదు. ఆయన కొన్ని ఇక ఆయన పుట్టుగా సావు అనేది రెండు లేదు. ఆయన చూడండి ఆదిలోనే దేవుడు చూడండి సృష్టించబడ్డారు. ఆయన ఉన్నారు. ఆయన ఎవరో సృష్టించలేదు, ఆయనకి ఆయనే ఉన్నారు. ఆది యందు దేవుడు. వాక్యం చూడండి చక్కగా తేటగా ప్రభునందు దేవుని పెట్టారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని చెప్తుంది. ఇంకా కింద వచ్చినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించారు. ఎంత క్లియర్గా చూడండి యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఆది యందే ఉన్నాడు. ఆది యందు దేవుని వాక్యం ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనడానికి ఇవన్నీ కూడా ఆధారంగా
ఇవన్నీ కూడా ఆధారాలే. ఇంకా దేవుని దాసులు, దేవుని ప్రవక్తలు ఆయన్ని దేవుడిగా చూపించారండి. ఒక అతను అంటాడు, ఆయన తనకు తన దేవుడు అని ఎక్కడైనా చెప్పుకున్నాడా? చెప్పుకుంటే నిరూపించను. ఇప్పుడు మనం ఇక్కడ 2 టాపిక్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటేమో యేసుక్రీస్తు వారి దేవుడని, రెండోది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. ఏమండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో 2 పాయింట్లు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి దేవుడని లేఖనాలు బోధిస్తున్నాయి. చాలామందికి డౌట్గానే ఉంటుంది. ఆయన శరీరధారిగా వచ్చారు, శరీరధారిగా వచ్చి నా తండ్రి నా తండ్రి అని చెప్పి ఆయన చెప్పాడు, తండ్రిని చూపిస్తున్నాడు. యేసు ప్రభువుకి తండ్రి ఉన్నాడని ఇంకొక ఆయన బోధిస్తున్నాడు. ఆయన భూమి మీద వచ్చినప్పుడు నా తండ్రి అని ఎందుకు చెప్పారండి? ఎందుకు చెప్తున్నారు? నా తండ్రి అని ఎందుకు ఆయన సంబోధించారే కారణం ఏంటంటే, ఆయన దేవుడికి ఈ లోకానికి రాలేదండి. శరీర ప్రకారం ఈ లోకానికి వచ్చారు. శరీర ప్రకారం వచ్చి మనకు ఎలాగో ప్రార్థన చేయటం తెలియకపోతే ఆయన ఒక మాదిరి చూపించారు. ఏం చూపించారండి? ఒక మాదిరి. మనం ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ఉండాలో, తండ్రిని ఎవరిని ప్రార్థించాలో, ఎలా నడుచుకోవాలి, ఇదంతా కూడా ఒక మాదిరి చూపించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటంటే మనం అందరం కూడా తన అడుగు జాడలో నడుచుకోవాలని. ఆయనకి తండ్రి ఉన్నాడు, తండ్రికి ప్రార్థన చేశాడని కాదు. ఆయన వచ్చింది శరీరధారికి వచ్చాడు. శరీరధారిగా వచ్చారు కాబట్టి శరీరధారిగా మనం ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించారు. ప్రార్థన చేయడం నేర్పారు. నా తండ్రి నా తండ్రి అని ఎందుకన్నారంటే తండ్రిని చూపిస్తున్నాడు. ఆయన సపరేట్గా తండ్రి ఉన్నాడని కాదు. ఆయనే దేవుడు. ఆది యందు చూడండి, దేవుడు ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నారు. ఆది యందు ఆయన దేవుని యందు ఉన్నాడు. ఏమండి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన దేవుడని చెప్పుకున్నారు. ఒకసారి పిలుపు, ప్రభా మాకు తండ్రిని కనపరిచయ్యా, మాకు అంతే చాలన్నట్టు. ఏమన్నారంటే, ఏమయ్యా పిలుపు, ఇంతకాలం నేను మీతో ఉన్నాను, మీరు నన్ను ఎరగరా, మీరు నన్ను ఎరగరా, తండ్రి యందు మనం ప్రత్యేకంగా తండ్రి చూపించమన్నావేంటి? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాను, మీకు ఎరగరా? ఏమండి, ఏం చెప్పుకున్నారండి? నేనే తండ్రి అని చెప్పుకున్నారండి. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని చెప్పి మీరు ఎరగరా? అక్కడ దాకా ఏంటి? మనం సృష్టి క్రమం చూస్తే మనుషులు దేవుని పోలికండి, మన పోలిక చొప్పున నరులు చేయడమా అన్నారు. ఎవరండి? మన పోలిక చొప్పున నరులను చేయదు అన్నారు. మనం ఎవరి పోలికండి? దేవుని పోలిక. మనలో ఎంతమంది ఉన్నారు? మనలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. 3 ఉంటారు. మనలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ. ఈ 3 కలిసి ఉంటేనే మనిషి. శరీరం లేకుండా ప్రాణాన్ని ఇది ఉందనుకోండి, కనబడుద్దా? లేదా ప్రాణం లేకోకుండా పుట్టి శరీరం ఉంటే ఏమంటారు? శవం. వీలుగా శవం. అందుకని మనం ఎలాగైతే మిళితమై ఉన్నామో అలాగే చూడండి, దేవుడు కూడా మిళితమై ఉన్నారు. శరీరం ఉంది, ప్రాణం ఉంది, వివేచించే ఆత్మ ఉంది. ఈ 3 కలిసి ఉంటేనే ఒక మనిషి. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు తండ్రి కాలంలో తండ్రిగా పనిచేశారు. కుమారుడి కాలం వచ్చినప్పుడు ఈ భూమి మీదకి వచ్చారు. పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మగా పనిచేశారు. ప్రియంగా దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదన్న వ్యక్తి
చాలా తప్పుడు బోధ. ఆయన దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే పాపాలను మోసుకుంటూ దేవుని బతుకులని దేవుని వాక్యం బోధిస్తుంది. తర్వాత ఆయన దేవుడని కూడా చెప్పుకున్నారండి. లూకా సువార్త 4:12 అపవాదితో యేసుక్రీస్తు వారు నేను దేవుడిని చెప్పుకున్నారు చూడండి. అందుకు యేసు ఎవరినండి? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరికి చెప్తున్నాడు ప్రభు వారు? సాతాను యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఏం చేసిందండి? భూలోక రాజ్యాన్ని ఒక నిమిషం చూపించి ఆయన చూపించి నువ్వు నాకు మొక్కితువా, ఇదంతా నీకేస్తానంది, ఇదంతా నీకేస్తానంది. అప్పుడు ప్రభు ఏం చెప్పుకున్నారు? ఏమన్నారు? నీ దేవుడైన ప్రభువుని ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవాలి. నీ దేవుడైన ప్రభు నీవు శోధింపవలదని. ఎవరిని శోధిస్తుంది? అపవాది. ఎవరిని శోధిస్తుందండి? యేసు ప్రభువుని శోధిస్తుంది. అక్కడ శోధించేది ఎవరిని? యేసు ప్రభువునే తీసుకెళ్ళింది కొండ మీద. దేవుని తీసుకెళ్ళిందా? దేవుని కాదండి, యేసు ప్రభువుని శరీర ప్రకారం ఉంటే శరీరానుసారంగా ఆయన తీసుకెళ్ళింది. ఆయన శోధిస్తుంది. ఇదిగో ఈ రాళ్ళు రొట్టె చేసుకోమని, కొండ మీద దూకమని, దూకితే దేవదత్తులు వచ్చి పట్టుకుంటారని ఎవరిని శోధిస్తుంది? యేసు ప్రభువుని శోధిస్తుంది. అప్పుడు ప్రభు ఏమన్నారు? నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని తెలియదా? మరి చెప్పారు చెప్పలేదా? నేను దేవుడిని అని చెప్పుకున్నారా? లేఖనాలు అర్థం కాని రకాలు ఏమన్నారంటే ఆయన ఎక్కడైనా చెప్పాడా? ఆయన చెప్పడం ఏంటి? ఆయన చెప్పదు. సాక్ష్యం గొప్పదా? ఆయనకి ఆయన చెప్పుకుంటే గొప్పదా? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలంటే సాక్ష్యం గొప్పది. నిన్ను గురించి ఫలానా వ్యక్తి ఫలానా దావీదు మంచోడని నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. 2-3 సాక్ష్యం చెప్పాలి. ఫలానా అమ్మాయి మంచి అమ్మ అని చెప్పి 2-3 సాక్ష్యం చెప్పాలి. అలాగే ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు వారి దేవుడని, శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు వారి దేవుడని సాక్ష్యం ఇచ్చారు, సాక్ష్యం చెప్పారు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవనై ఉన్నాడని దేవుని యొక్క మాటలు యోహాను పత్రికలో 1 పత్రిక 5:20 యోహాను భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడండి? ఆయన నిజమైన దేవుడు. 5:20 ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. ఏమండి? ఆ మాటలు చూడండి. యేసుక్రీస్తు వారి దేవుడని లేఖనాలు ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నాయి. మరి దేవుడు కాదు, అది కాదు, ఇది కాదు, ఆయన దేవుడైతే ఎక్కడ రాయబడిందా లేదా ఆయన చెప్పుకున్నాడా? ఈ అబద్ధ బాధకులు, మతోన్మాదులు, యేసు ప్రభు మీద బురద చల్లేవాళ్ళు, ఇంకా బైబిల్ తప్పు పట్టుకునే వాళ్ళు రకరకాలుగా ఏదో రకంగా యేసుక్రీస్తు ప్రభుని దేవుడి కదా నిరూపించాలని. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదండి. ఈ టైంలో ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ ప్లేస్లో పుట్టాడు, అసలు ఆయన పుట్టుకేంటి, ఆయన దేవుడా, ప్రజలు ఎందుకు కొడుతున్నారు, ఇదంతా చూడండి రకరకాల హోమరం చేస్తూ ఉంటారు. ఏమండి? ఆయన నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని దాన్ని చెప్పుకున్నారు. ఏమండి? ఆయన చెప్పారండి, చెప్పకుండా ఎక్కడలేదు. అందుచేత ఆయన నిజమైన దేవుడు అని నమ్మి ఆయన వాక్యాలు, ఆయన పద్ధతులు అన్నీ కూడా మనం జాగ్రత్త కలిగి భక్తి కలిగి నడుచుకోవాలి. ఆయన దేవుడు కాదన్న వారు అబద్ధికులు, అబద్ధపరులు. ఆయన యెహోవా తండ్రికి ఏ పేర్లు ఉండేవో ఈయనకు ఆ పేర్లు ఉండేవి. ఆయనకి ఎన్ని బిరుదులు ఉండేవో ఈయనకి అన్ని బిరుదులు ఉండేవి. ఆయన ఎన్ని కార్యాలు చేశారు, ఈయన అన్ని కార్యాలు చేశారు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మూర్తిమంతమై ఆయన ప్రతిబింబం అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నారు. అందుచేత ఎవరైనా తప్పుడు బాధలు ఈ దగ్గర వచ్చి ఆయన దేవుడు కాదు, వాక్యం ఇది, ఆది అందు వాక్యం ఉంది, వాక్యం
దేవుని వాక్యమే దేవుడే ఉన్నాను అని ఖచ్చితంగా వాక్యం చేత ఈ అబద్ధ బాధలు తప్పులు వినకుండా జాగ్రత్త పడి యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం నమ్మి విశ్వసించి ఒక మార్గం వెళ్తున్నాం. ఈ మార్గాన్ని పట్టుకొని మనం చాలా జాగ్రత్తగా అంత వరకు లాస్ట్ వరకు ఇంకా బోలని వాక్యాలు ఉంటాయండి. యేసుక్రీస్తు దేవుడని రోమపత్రిక 9 వచ్చిన చదవండి. ఇతరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చూడండి ఇక్కడ ఎంత త్యాగం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యూదులను గురించి చెప్పుకుంటూ వస్తూ పౌలు గారు ఎవరి గురించి చెప్తున్నాడంటే యూదులను గురించి చెప్పుకుంటూ వస్తూ అక్కడికి వచ్చిన తర్వాత 5 వచనం కాడికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయింది. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎవరిలో? యోధా జనం. ఏ జనంలో పుట్టాడండి? యోధా జనంలో పుట్టాడు. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయింది. నిరంతరము స్తోత్రాలు. ఇంకేంటంటే ఆధారం ఏంటి? ఇద్దరు ముందు చెప్తే చాలా అక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ పౌలు గారు చెప్పారు. ఇద్దరు చెప్పారు, ఇద్దరు ముగ్గురు చెప్పారు. ఏమండి? అందుకని ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, దర్శనం ఇస్తున్నాడు, తప్పులు బయటపెడుతున్నాడు, మనకు కావలసినవన్నీ కొన్ని కార్యాలు చేస్తున్నాడు, మనకు అన్నీ కూడా చక్కగా మేలు చేస్తున్నాడు. అందుకని ఎవరో ఎటువంటి అబద్ధ బాధలు వచ్చి ఆయన దేవుడు కాదయ్యా, లేదా ఆయన ప్రవక్త, లేదా ఆయన ఇది అది అని చెప్పి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కాపాడుతున్నాను చూసినప్పుడు మీరు ఎవరో కూడా అటువంటి నమ్మకూడదు. గట్టిగా చూడండి, దేవుని మాటను బట్టి గట్టిగా వారికి సమాధానం చెప్పేవారు. ఏమండి? యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను. ఇదిగో నేను చనిపోయాను, యుగయుగాలు సజీవున్నాయి ఉన్నాను. మరణం నేటు పాతాళలోకం కంటే 4 చేతులు ఆస్వాదన ఉన్నాయని ప్రకటన గ్రంథం 18:18. నేను మొదటి వాడను, కడపటి వాడు, జీవించువాడను, మృతునైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవున్నాయి ఉన్నాను. మరణం యొక్క పాతాళలోకం యొక్క 4 చేతులు ఆస్వాదన ఉన్నాయి. ఎవరంటే ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతునైతిని కానీ ఉపయోగాలు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళాలను ఆస్వాదన ఉంది. చూసారా? మనుషులైతే చనిపోయి మళ్ళా సజీవుడు ఉండగలరా? ఏ ప్రవక్తలైనా ఎవరైనా సజీవులు ఉన్నట్టుకుండా ఉందా? భూమి మీద చనిపోయిన వాడు సజీవుడిగా ఉన్నాడని పేరుందా? ఒక్క ప్రభువుకు మాత్రమే తప్ప ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడినవారు, దేవతలు అనబడినవారు, ప్రభువులు అనబడినవారు, అధికారులు అనబడినవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ లేదండి. ఆయన సజీవుడైన దేవుడు, బ్రతికున్న దేవుడు, ఆయన పిలిస్తే మాట్లాడే దేవుడు, మన సమస్యలు తీర్చే దేవుడు. అందుచేత ఆయన మొదటి తండ్రిగా ఉన్నప్పుడు తండ్రిగా ఉన్నాడు. నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నానంటే తన అర్థం ఏంటి? నీకు 50 సంవత్సరాలు లేవంటే నువ్వు అబ్రహాం చూసావన్నారండి వీడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? పిచ్చోళ్ళారా, నేను ఇప్పుడు ఉంటానండి, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను. నీ తండ్రి అయిన అబ్రహాం నా దినం కోసం చూశాడు. నాకెందుకు తెలియదు, నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను. మరి అబ్రహాం కంటే యేసు ప్రభు పెద్ద, అబ్రహాం పెద్ద. శరీరానుసారం చూస్తే అబ్రహామే పెద్ద, అబ్రహాం ముందు పెట్టింది. మరి నేను అబ్రహాం కంటే గొప్ప అంటాడు, అబ్రహాం అప్పుడే ఉన్నాను అంటాడు ఏంటి? దేవుడు ఒకటి బుద్ధిలో లేదు, లేదా ఒకటి చంపేయటం లేదు. ఆయనకు పుడతాడు, ఆయనకు చనిపోతాడు. ఎవడో ఆయన చూడండి ఎటువంటి చేయలేదు. అందుకని అబ్రహాం కంటే ముందున్న మొదటివాడు దేవుడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడు. ఇదిగో మరణం యొక్క ప్రాణాలు ఆ స్వాధీనం ఉంటుంది. ఇదిగో నేను పోతున్నాను కానీ ఉపయోగాలు సజీవుడనై ఉన్నానని ప్రభుత్వం. మీరు గట్టిగా చూడండి, గట్టి నమ్మకం గట్టి వస్తారు.
యేసుక్రీస్తు వారి దేవుడు. రెండో పాయింట్, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగదు. ఏంటి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈనాడు మానవుడు చూడండి, నా బలం చేత, నా తెలివితేటల చొప్పున, నా జ్ఞానం చొప్పున ఎంత సంపాదించాను, ఎంత చదువు చదివాను, ఉద్యోగాలు వచ్చినాయి, నేను ఐఏఎస్ చదివాను, ఆఫీసర్ అయ్యాను, నా తెలివి, నా జ్ఞానం, నా సైతం. ఏమంటాడండి? ఏమంటాడు మనిషి? మనిషి ఏమంటాడు? నా తెలివి అంటాడండి, నా జ్ఞానం అంటాడు. బబులోను దేశం, బబులోను రాజు ఏమన్నాడు? నా తెలివితేట, నా జ్ఞానం కాదా? ఈ బబులోను యొక్క పట్టణం, విశాలమైన పట్టణము, నా తెలివితేట చొప్పున, నా జ్ఞానం చొప్పున నేను కట్టించిన నా నగరం కాదా? ఎంత పిచ్చి మాట అండి అది. మన జ్ఞానం ఎంత, మన బలం ఎంత, మన తెలివితేట ఎంత, మన జ్ఞానం చొప్పున, మన తెలివితేట చొప్పున ఏదన్నా సంపాదించగలమా? కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలదు. ఎవరండి? మనకు ఉద్యోగం ఇచ్చిన, భార్యను ఇచ్చిన, బిడ్డలు ఇచ్చిన, స్థలం ఇచ్చిన, పొలం ఇచ్చిన, వ్యాపారం ఇచ్చిన, ఇంకేది ఇచ్చినప్పటికీ ఎవరైనా ఇచ్చేది ఎవరో ఆయన ద్వారా. గుర్తించవలసింది ఏంటంటే, నీకు ఆరోగ్యం ఇచ్చిన ఆయన ద్వారానే, చదువులు ఇచ్చిన ఆయన ద్వారానే, తెలివితేటలు ఇచ్చిన ఆయన ద్వారానే. నేను కష్టపడ్డానండి, తెల్లవారు కష్టపడ్డాను ఒకడు అంటాడు. అమ్మా ఏనండి, ఒకడు ఏమంటాడు? నేను తెల్లవారు కష్టపడి 7-8 గంటలు బాగా చదివి కుస్తీ పట్టి, ఏమంటే కుస్తీ పట్టాడు. కుస్తీ పట్టి నేను డాక్టర్ అయ్యా, ఆఫీసర్ అయ్యా, ఇంజనీర్ అయ్యా, లాయర్ అయ్యా, లేకపోతే కలెక్టర్ అయ్యా. కుస్తీ పట్టడానికి నీకు ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? ఏ జ్వరం, సంజ్వరం, డబ్బు, బలహీన చేసిన చదవగలవా? చదవని. నీకు ఆస్తులు ఇచ్చినా దేవుడే ఇవ్వాలి. దేవుడు ఒక మాట, మనుషులు దేవుడి మాట వినబోయేసరికి దేవుడు ఆకాశానికి భూమి చెప్తున్నాడు. ఆకాశం ఆలోచించము, భూమి చెవి ఎక్కువ. ఆయన చేశాడు గొప్ప. యెషయా గ్రంథం 1వ అధ్యాయం యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎక్కువ. నేను పిల్లలు పెంచి గొప్పవాడిగా చేస్తాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా? గొప్పవారిని చేసింది ఎవరో? మనిషి దేవుని మాట వినబోసారు. ఎవరు చెప్పుకున్నాడు? అమ్మా ఎవరు చెప్పుకున్నాడు? ప్రభువారు, ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిని చేశాను, ఒకరికి ధనం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, ధనవంతులు చేశాను, విద్యాబుద్ధులు చెప్పించాను, ఐశ్వర్యాన్ని ఇచ్చాను, మంచి గృహాలు ఇచ్చాను, మంచి స్థలాలు ఇచ్చాను, మంచి పొలాలు ఇచ్చాను, మంచి వ్యవసాయం ఇచ్చాను. ఏంటండి? ఇవన్నీ ఇచ్చాను. అందరూ చూడండి, ఒకరిని ఎంతో చూడండి, గొప్ప చదువు చదివించాను, పదవులు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను, అధికారాలు ఇచ్చాను. అయితే మీరు నా మీద తిరగబడి ఎవరి ద్వారా జరిగింది? నువ్వు మంచి బట్టలు వేసుకొని ఆరోగ్యం దిగుతున్నాడు ఎవరు వల్ల? ఒక స్థలాన్ని కొడుతున్నాడు ఎవరు వల్ల? మంచి భార్యని ఇచ్చాడంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. కుటుంబాన్ని ఇచ్చాడంటే దేవుని వల్ల. నీ బుల్లెట్ ఇచ్చాడంటే దేవుని, నీ కారు ఇచ్చాడంటే దేవుని వల్ల. మన తెలివి, మన జ్ఞానం. ఒక కోట్ల డబ్బులు ఉన్న ఇల్లు కట్టలేడు, ఇలా కట్టలేడు. ఎందుకని? వాడు అద్దెంట్లో అక్కడక్కడ కాలం కడతాడు, కట్టలేడు. దేవుడు ఇవ్వాలి. అయ్యా దేవుడు ఇవ్వాలి. వాడు 10 ఎకరాలు అనుకోను, ఆ ఏదో 10 ఎకరాలు అది అంటాడు. నాన్న చచ్చిపోతే నేను వెళ్తా అన్నాడు. మరి ఈ తాటాగర ఇంట్లోనే పుట్టాడు, తాటాగర బతికాడు, వాళ్ళ నాన్న తాటాగర ఇంట్లోనే ఉన్నాడు, వీడు కూడా తాటాగర ఇంట్లో ఉంటాడు. అక్కడ పొలం ఏడపడింది. మనిషిని చూసి వాడు బాధంగా అంటున్నారండి, వీడు బతికేందుకు రైతు 10 ఎకరాలు పొలం ఉంది, ఆ తాత పూరు గుడిసెలో ఉంటాడు, వాళ్ళ నాన్న పూరు గుడిసెలో ఉంటాడు, వీడు కూడా ఈ లైఫ్ కూడా పూరు గుడిసెలో పోయిందిరా. అందుకని ఒక ఇల్లు కట్టాలన్నా, మంచి ఇది అవ్వాలన్నా, మంచి స్థలం దొరకాలన్నా, మంచి ప్లేస్, మంచి ఏరియాలో మంచి ప్లేస్ దొరకాలన్నా ఆయన లేకుండా ఇది కలగలేదు. ఏమండి?
అది నా వల్లే కలిగింది అన్నాడు దేవుడు. ఆ? చూడండి దైవ గ్రంథంలో దావీదుని గొర్రెల దొడ్లోని తీసి రాజుని చేశాడు. ఆయన వల్ల కలిగింది చూడండి. కీర్తన గ్రంథము 78 అధ్యాయం 70 వచనం చదవండి. నా దాసుడైన దావీదుని కనుగొని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించి వాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజని యాకోబును నా శ్వాసమైన ఇశ్రాయేలును నేపుటకై ఆయన అతను రప్పించాను. అతను యథార్థ హృదయం కలిగిన వాడై వారిని పాలించిన. చూడండి, నా దాసున దావీదుని గొర్రెల దొడ్లోంచి బయట తీశాను. చూసారా దావీదు చరిత్రలో? దావీదు ఎవరంటే 8 మంది అన్నయ్యలు ఉన్నారు. దావీదు 8 మంది అన్నయ్యలు ఉన్నారు. ఇతను లాస్ట్ వాడు. వాళ్ళ అన్నయ్యలో పెద్దవాళ్ళు ఇద్దరు సైన్యంలో పనిచేస్తున్నారు, ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఈ దత్తములు తలాపం చేసుకుంటున్నారు. అయితే దావీదు మాత్రం గొర్రెల కాడ కాపలా. ఎక్కడ? గొర్రెల దొడ్లో కాపలా. గొర్రెల దొడ్లో కాపలా కాసి దావీదు సౌలుకి దెయ్యం పట్టినప్పుడు ఏను వాయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏను వాయించాడు కదా దావీదు. దావీదుకి ముందు సౌలు దగ్గర ఉద్యోగం వచ్చింది. ఏంటి? ఏను వాయించడం. మరి ఎక్కడ నేర్చుకున్నాడు? ఎక్కడ? ఈ దారి దగ్గర నేర్చుకున్నాడా? ఎక్కడ నేర్చుకున్నాడు? అక్కడ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు చిన్న తాతని చిన్న మామ దగ్గర నేర్చుకున్నాడు. వెళ్ళి గొర్రెలు కాసేటప్పుడు విశ్రాంతి నాన్న ప్రార్థనకి వెళ్ళి వాళ్ళ తల్లి పక్కన ప్రార్థనకి వెళ్ళి వీణ వాయించటం, సితారా వాయించటం, ఈ వాయించాలని ఇన్ని ఇష్టమైంది అక్కడ నేర్చుకున్నాడు. తాత మా అమ్మ వెళ్ళినప్పుడు కాదు, వాళ్ళ అమ్మగారు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు దావీదు వెళ్ళి పాటలు పాడాడు. పాటలు రచయిత. వీణ వాయిస్తాడు, సితారా వాయిస్తాడు, తంబూర వాయిస్తాడు, సకల విధములైన వాయిద్యాలు నేర్చుకుంటాడు. సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా ఏం చేశారు? దావీదుని తీసుకొచ్చారు. ఒక చమత్కారంగా వీణ వాయించాడు, సితారా వాయించాడు తీసుకొద్దామని. బెత్లెహేము వాడైన యెషయా కుమారుడు దావీదు ఉన్నాడు, అతను తీసుకొచ్చి పెడదామని చెప్పి సౌలు దగ్గర ఉంచారు. తరువాత ఈ సౌలు దగ్గర వీణ వాయిస్తూనే ఒకసారి ఇంటి దగ్గర నుంచి మా నాన్న మీ అన్నయ్యలు ఏం చేస్తున్నారు, ఇల్లు చూసిరయ్యా, ఇదిగో భోజన పదార్థాలు ఇచ్చి చూసిరమ్మంటే ఆ టైంలో గొలియాతు ఇశ్రాయేలు తృణీకరిస్తున్నాడు. యుద్ధంలో పంపించాడు తండ్రి. కొంత గోధుమ పిండి, తేనె, మస్తకి అన్నీ కూడా మూట కట్టి మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు, తీసుకెళ్ళండి. ఇది అక్కడ అధికారులు ఉన్నారు, సైన్యాధికారులు. ఆడ కొంచెం జున్ను కట్టమని జున్ను, అదంతా ఏం జున్నండి? గొర్రెలు జున్ను. వాళ్ళందరూ తినేది ఏంటి? గొర్రెలు జున్ను, మేకలు జున్ను. మనం వాళ్ళు మెరుగు పెట్టుకుంటాం. ఆ దినాల్లో గొర్రెలు జున్నని అది తీసుకెళ్ళి వాళ్ళకి పంట అదేనండి. తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆ లోపల దావీదు ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. ఎవరో? గొలియాతు, గాతువాడని గొలియాతు ఇశ్రాయేలు తృణీకరిస్తున్నాడు. అప్పుడు దావీదు చూశాడు, నేను అతనితో యుద్ధం చేస్తాను, పోరాటం మాట్లాడాడు. అదంతా మనకు తెలిసిన చరిత్ర. దావీదుని దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. ముందేమో వీణ వాయించుడుగా, రెండోసారి గొలియాతుని చంపిన తర్వాత సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడిగా, తర్వాత సైన్యాధిపతిగా, తర్వాత అల్లుడిగా, తర్వాత లాస్ట్లో రాజు చక్రవర్తిగా దేవుని నిలబెట్టాడు. ఎన్ని స్టెప్పులు వచ్చినాయి చూడండి. ముందేమో వీణ వాయించుడు, తర్వాత గొలియాతుని చంపిన తర్వాత ఏం చేశాడు? సౌలు ఆయుధాలు మోసేవాడు. తర్వాత మూడోసారి సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించాడు, సైన్యం అధికారి. నాలుగోసారి అల్లుడు, సౌలు రాజు గలుడయ్యాడు. ఐదోసారి రాజు అయిపోయాడు, చక్రవర్తి. అందుకని గొర్రెల దొడ్లో నుంచి తీసి ఆ ప్రజల ఇశ్రాయేలు మేపుటకు దావీదు తల కింద పెట్టి అవుతారా
అమ్మా దావీదు దగ్గర టాలెంట్ ఉందా తలకిందకి తప్ప చెప్పగలరా? అవునండి, ఎవరిచ్చారు? దేవుడి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కదా. ఆయన రాజు అయ్యాడు, అధికారి అయ్యాడు. అలాగే ఏదన్నా మనం ఏదన్నా పొందాలంటే ఇల్లు కానీ, వాకిలు కానీ, స్థలం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగాలు కానీ, అవసరాలు కానీ, ఏది ఇచ్చినా, కుమారుని ఇచ్చినా, కుమార్తెలు ఇచ్చినా, కర్పలు ఇచ్చినా, మంచి వస్త్రాలు ఇచ్చినా, మంచి నగలు ఇచ్చినా, ఏది ఏమైనప్పుడు ఏది ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? అయ్యా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అందుకని ఆయన మనం మర్చిపోయి ఆయన మరొకటి ఆయన ద్వారా కలిగింది. ఆయన ద్వారా చాలామంది ఆయన ద్వారా అవన్నీ తిని నేను కష్టపడ్డాను, నా తెలివి నా జ్ఞానం నాకు ఎవరిచ్చాడు, నా తెలివి నా జ్ఞానం, నేను రెయ్యబాగా కష్టపడ్డాను, సంపాదించుకున్న ఆరోగ్యంగా. చాలామంది దేవుని కనపడకుండా మాట్లాడతారు. దేవుడు అంటే తెలియదు, దేవుడిని కనపడలేరు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. అయ్యా నీదయ్యానయ్యా మేము ఆహారం తింటున్నామంటే, నీదయ్యానయ్యా మేము మంచిగా ఉంటున్నామంటే, నీదయ్యానయ్యా మేము ఆరోగ్యంగా ఉన్నామంటే అది నీ కృప, నీదయ్యా. మంచిగా ఆహారం మాకు సమృద్ధి ఇచ్చారంటే నీదయ్య కృప, మాకు వ్యాపారాలు ఇచ్చారంటే నీదయ్యానయ్యా, మాకు వ్యవసాయాలు ఇచ్చారంటే నీదయ్యానయ్యా, మాకు ఏదైనా బిల్లు ఇచ్చారంటే నీదయ్యన కృప, మాకు చదివించారంటే నీదయ్య, నీ కృపే కృప అని ఆయన మనం ఆరాధించాలి, కనపరచాలి. మన పరిధిలో మనం దేవుణ్ణి స్తోత్రాలు చెప్తాం. ఆయన చేసిన లేదు మరొకటి. ఏమండి, చాలామంది మర్చిపోయి దావీదు మరవలేదండి. దావీదుని గురించి ఏం రాయబడిందంటే తన జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేశాడు. ఊరియా భార్య విషయం. దావీదు నిత్యుడైన ఉరియా సంగతి ఎందుకు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకోవచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు ఏది కూడా నేరలేదు. చూసారా? చాలా దావీదు ఒకటే తన జీవితంలో ఒకే తప్పు విషయం, ఊరియా భార్య విషయం తప్ప. చనిపోయేంత వాళ్ళకి యథార్థంగా భక్తులు నిలబడ్డాడు. అలాగే కృతజ్ఞత చూపించాడు దేవుని. నేను బొడ్లు రాసుకున్నాను, నన్ను రాసి చేశాడు, చక్రవర్తి చేశాడు, ఆయన పేరు మరవబడ్డాను. అంతా మనకి దేవుడు నిలబెట్టాడు. మనమైతే ఊరిని మర్చిపోతాం, మన జీవితాలు ఊరిని మర్చిపోతాం. అయ్యో అదేంటి ఇదేంటని చెప్పి మర్చిపోతాం. పిల్లలు చూడండి, దైవ గ్రంథాలు పరిశీలించాలి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలి. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగు. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించాలి, కానీ చీకటి దాన్ని చూసారా? అయ్యా నీకు ఏది ఇచ్చినా దేవుడి ఇవ్వటానండి. సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని దయ, దేవుని కృప. నా తెలివి, నా జ్ఞానం, నా ఖర్చు, నా చదువు అంటావా? అంటావా? అనకూడదండి, ఆ విధంగా అనకూడదు. ఆయన ఇచ్చింది. ఈనాడు చాలామంది మూర్ఖంగా ఒకడు అంటాడు, ఆయన నాకు ఏమిచ్చాడు, ఆయన ఎందుకు నేను ఆరాధన చేయాలి, ఆయన నాకు ఏమిచ్చాడు, ఆయన నన్ను గుర్తించలేదు, శ్రమను పెట్టి బాధలు పెట్టి మళ్ళీ నన్ను పాపంలో ముంచడం ఏంటి, మళ్ళీ నన్ను మారుమనసు పొందడం ఏంటి, ఇవన్నీ తిక్కల మాటలు, అర్థంగా తిక్కల మాటలు మాట్లాడు. కొమ్మరు ఉంటాడు, తన ఇష్టానుసారం తన మనసుకు నచ్చినట్టు కొమ్మ చేయాలి. అవునా? కొండ అడిగిద్దా నన్ను ఏంటో వాళ్ళు ఎవరు కొండ చేద్దామంటదా? అంటదా? నన్నేంటయ్యం బొద్దుకొండ చేసామంటదా? లేదా పగిలిపోయే కొండగా చేసామంటదా? అందండి. అలాగే దేవుడు కూడా ఆయన ఏ విధంగా ఎటువంటి ఎవరికి ఏది ఇచ్చారో, ఎవరికి ఎలా జ్ఞానం ఇచ్చారో అదంతా కూడా దేవుని చెప్పడం, దేవుని చెప్పడం. ఆయన లేకుండా ఏది కలగలేదు. నీకు మంచి కుటుంబం వచ్చిందంటే ఆయన ద్వారానే, ఆస్తులు వచ్చినట్టు ఆయన ద్వారానే, బండ్లు వచ్చినట్టు ఆయన ద్వారానే, చదువులు వచ్చినట్టు ఆయన ద్వారానే, విద్యాబుద్ధి లభ్యనంటే ఆయన ద్వారానే, గృహాలు లభ్యనంటే ఆయన ద్వారానే. ఆయన లేకుండా ఇల్లు కట్టలేవు, ఏమీ కట్టలేవు, ఏది ఇవ్వలేవు, ఒక రాయి కూడా పేర్చలేవు. ఆయన ద్వారానే అన్నీ కలిగినాయి.
ఆయన ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి, ఆయన ద్వారా సమస్తం మనకు దేవుడు ఇచ్చాడండి. మన కుటుంబాన్ని దేవుడు ఆయన దయలు ఆయన కృపలు ఆయన కాపాడుతున్నాడు. అందుచేత ఆయన లేకుండా ఏది కూడా మనకు కలగలేదు. చూడండి, ఇంకా మనం పరిశీలిస్తే యెరొబెయాము గురించి దేవుడు ఏం మాట్లాడుతుంటే దైవ గ్రంథం చూడండి, రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట యెరొబెయాము గురించి చూడండి. 12 అధ్యాయం 21 వచ్చిన చదివితే, రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదావారందరిలో నుండి బెన్యామీను గోత్రములో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేసుకున్నాడు. అంతటా దేవుని వాక్కు దైవజనుడకు షమయాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చాను, నీవు సొలొమోను కుమారుడును యోధా రాజులైన రెహబాముతోను యూదావారందరితోను బెన్యామీనులందరితోను శేషించిన వారందరితోను యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వల్లే జరిగింది. మీరు మీ ఇశ్రాయేలు వారికి మీ సహోదరులు యుద్ధం చేయొద్దు, వెళ్ళిపోండి. ఏమండి ఏమన్నాడు? జరిగింది నా వల్ల జరిగింది. ఏం చేశాను? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చి, బుద్ధి ఇచ్చి, ఆస్తులు ఇచ్చి, డబ్బు ఇచ్చి, బంగారం ఇచ్చి, విస్తారమైన చూడండి భవనాలు ఇచ్చి, బిల్డింగ్లు ఇచ్చి సొలొమోను దేవుడు రాజు చేస్తే, సొలొమోను కంటే ఉత్తమైన కొంతమంది ఉన్నారు. వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళ సహోదరులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఈ రెండోసారికి చేసుకున్న భార్య బెత్షెబా కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోనుకి ఇస్తే ఏం చేశాడు? కామాతురత కలిగిన వాడు దేవుని మాట వినకోకుండా 1000 మందిని చేసుకున్నాడు. ఆ 1000 మందిని కూడా ఎవరు? సీదోనీయులు, అమ్మోనీయులు, హిత్తీయులు, లివీయులు, ఆ యొక్క కనాను స్త్రీలను చేసుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న మరో కుమార్తె కాకుండానే ఇంకెంతమందిని చేసుకున్నాడు. సరే చేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా వాళ్ళతో సాంగత్యం చేస్తే వాళ్ళు నిన్ను విగ్రహాలను పడేస్తారు, వాళ్ళ దేవతలకు బొమ్మలు పంపిస్తారు, వాళ్ళతో బియ్యం అందరికీ చేయొద్దని చెప్తారు. వినకోకుండా కామాతృత కలిగిన వాడు చేసి సీదోనీయులైన ఆ యొక్క ఎవరో మరొక దేవతలను, అమోరీయులైన ఎవరో ఏమైన ఎమోషన్ ఏమైన దేవతలకు ఆ దేవాలయం ఎదురుగా బలిపెట్టలు కట్టించి వాళ్ళ దేవాలయం దగ్గర తగ్గుకునేది సులభమని చేసి తగ్గు వాళ్ళ దాకా యుద్ధం జరుగుతుంది. ఎవరికి? హమాస్ వారిను ఇశ్రాయేల్కి యుద్ధం వచ్చింది కదా. అది ఇప్పటి నుంచో ఉన్నది. ఇశ్రాయేల్ నాటి కాలం నుంచి ఉన్నది. వాళ్ళ భార్యలకి మాటిని తీసుకెళ్లి దేవుని మందిరం ఎదుట బలిపీఠాలు కట్టి దహనబలి అర్పించి సొలొమోను దోపేశాడు. ఈ కొద్ది ఊరుకోరు భార్యలు. వాళ్ళ భార్య మాట వినపోతే పోలేదండి. అయ్యా వీడు ఎంత రావండి, ఎంత చేసినా భార్య మాట ఇదిగా వాళ్ళ మాట వినపోతే పోలేదు బాబు. ఏమంటే ఎందుకంటే కారణం ఏంటంటే సొలొమోను భార్యల మాట చెడిపోయింది. సొలొమోను మంచోడే, జ్ఞానవంతుడు, తెలివి కలిగినవాడు, ప్రార్థన చేసి దేవుని జ్ఞానం పొందుకున్నాడు. మంచి ప్రార్థనాపరుడి కారణం శివనారాయణ భార్యలు ఏం చేశారు? దేవునిగా మందిరం కట్టాం, మా దేవునికి కట్టవాలా కట్టు అని చెప్పి తీసుకొచ్చి బలిపీఠాలు కట్టించి దానం ప్రకటించారు. అయితే సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షంగా చెబుతాడు, నీకు తగదు, అలా చేయకూడదు, తప్పని చెప్పినా కానీ సొలొమోను వినలేదండి. ఇక వినపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే, ఈ రాజ్యాన్ని తీసేస్తున్నా, ఇక నీకు ఉండదు బాబు. చూడండి, అదే రాజుల గ్రామంలో ఇశ్రాయేలు దేవుడు అదేనా
యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను నీ రాజ్యం నీకు ఉండకుండా నీ క్షేమం తీసుకొస్తుంది. పరలోకంలో పొందుతాను. చదువు 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 నీవు ఇతర దేవతలను 11 వచ్చిన చదువు 11 సెలవిచ్చు. నేను నీతో చేస్తున్నాను. 11 సెలవిచ్చినదేమో నేను నీతో చేస్తున్నాను. నేను నీతో చేసిన నిబంధన కట్టడలను కట్టడాలను నీవు ఆచరింపక ఆచరింపకపోవడం నీవు చేత కనుగొనుచున్నాను గనుక ఆచరింపకపోవడం నేను కనుగొనుచున్నాను నీ కనుక రాజ్యం నీకు ఉండకుండా నీ రాజ్యం నీకు ఉండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను చాలు. అయినను నీ తండ్రి నీ తండ్రి అయిన దావీదుని నేను ప్రేమించా కాబట్టి నీ దినములందు నేను అంత చేయకుండా నీ కుమారుని కాలంలో చేస్తాను, కానీ నువ్వు పూర్తిగా తీసేయని నీకు ఒక గోత్రం ఇస్తాను. దేవుడు ముందే చెప్పాడు, కాబట్టి సొలొమోనుకు ముందే చెప్పాడు, నువ్వు నన్ను అనుసరించగా నీ భార్యల మాటని విగ్రహారాధన పడిపోయావు కాబట్టి, దేవుళ్ళు కాని వారిని బలిపీడలు కట్టించావు కాబట్టి నీ రాజ్యం నేను ఉంచాను. నీ రాజ్యాన్ని నీ పనివాడైన ఒకరికి నేను అప్పచెప్తాను అని ముందే చెప్తాడు. చెప్పిన సొలొమోను దిద్దుకోలేదు. అయినా నీ దినాల్లో కాకుండా నీ కుమారుని కాలం ఇస్తాను. అప్పుడు ఆ కుమారుడైన రెహబాము ఏర్పాటు చేసేటప్పుడు అప్పుడు ఇశ్రాయేలుని వేయపడి, ఇశ్రాయేలుని సొలొమోను కుమారుడైన రెహబాము మీద వేయపడి. ఎందుకని? అయ్యా మీ నాన్నగారు మా మీద కాడి మోపి భారాలు ఎక్కువ చేశాడు. అయ్యా దయచేసి నువ్వన్నా కొంచెం తక్కువ అని చెప్పి ఇశ్రాయేలు పెద్దలు అందరూ కూడా వచ్చి రెహబాముని అడిగితే, రెహబాము ఇశ్రాయేలు పెద్దలు సలహా అడుగుతాడు. అయ్యా ఏం చేయాలి? వీళ్ళు వచ్చి అడిగారు, ఏం చేయమంటారంటే, అయ్యా ఈనాడే నువ్వు వాళ్ళతో లోబడి పనులు తగ్గించి వారితో నువ్వు దయగా మాట్లాడితే వారి జీవితాంతం నీకు సేవ చేస్తారు. నువ్వు దయగా మాట్లాడి కిందకెళ్ళి చెప్పు, దయగా చెప్పు అని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే, ఇక రెహబాము పెద్దల మాట వినలేదు. 12 అధ్యాయాలు ఉంటాయి ఆ మాటలన్నీ వినలేదు. వినుకోకుండా తనతో పెరిగిన యవనస్తుల మాటిని ఇంకా నేను కాడి బరువు చేస్తానని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. కఠినంగా మాట్లాడేటప్పుడు ఏమైందంటే, ఇశ్రాయేలు రెహబాము చెదిరిపోయి ఎవరండి సొలొమోను దగ్గర వ్యక్తి పనుల మీద బానిసగా ఉన్న యెరోబాముని రాజుగా చేసుకొని, యెరోబాము సొలొమోనుకి భయపడి వేరే దేశం పారిపోయి ఆ వేరే దేశంలో తీసుకొచ్చి రాజును చేసి ఇశ్రాయేలు 12 గోత్రాలు కాకుండా 10 గోత్రాల వారికి అతను రాజును చేసి పట్టాభిషేకం చేస్తే అప్పుడు రెహబాము బెన్యామీనీయుల్లోనూ యూదుల్లోనూ 180,000 మంది సైన్యాన్ని పోగు చేసుకొని యుద్ధానికి వెళ్ళాలని. ఎందుకని? మళ్ళా యుద్ధం ఆ రాజ్యం దావీదు సంతతి వారికి చేయాలని, మళ్ళా నా రాజ్యం నాకు రావాలని రెహబాము సైన్యాన్ని 180,000 మందిని ఏం చేశాడు? సైన్యం కట్టుకొని చేస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు? జరిగిందేదో నా వల్ల జరిగింది. ఏమన్నాడు? జరిగిందేదో నా వల్లే జరిగింది. మీరు వెళ్ళొద్దు, యుద్ధానికి వెళ్ళొద్దు, ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోండి. ఎవరి వల్ల జరిగింది? ఇగో దెబ్బ తగిలిందనుకో, ఎవరి వల్ల జరిగింది? దేవుడే కొట్టాడు నేను. నీకు సమస్య వచ్చిందనుకో, ఎవరి వల్ల జరిగింది? దేవుడే చేశాడు. నీకు ఆస్తి వచ్చిందనుకో, ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. నీకు ఉద్యోగం వచ్చిందనుకో, ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. నా చదువు అయ్యా, నా తెలివి, నా జ్ఞానం, నేను చదివితే దేవుడు ఏమిటి మాట్లాడి ఏమంటాడు? ఏమంటాడు? నేను చదివాను, నేను డబ్బులు పెట్టాను, నేను ఖర్చు పెట్టాను, దేవుడు ఇవ్వటమేంటి? ఆరోగ్యం ఎవరిచ్చారు? నీకు ఆరోగ్యం నీ డబ్బుంటే ఉండొచ్చు. డబ్బులు ఎవరిచ్చారు? నా డబ్బులు. ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. ఆరోగ్యం దేవుడిచ్చాడు. చదువుకునే జ్ఞానం దేవుడిచ్చాడు. నీ మైండ్ బాగొట్టి అతని పేరేంటి?
ఎప్పుడనే రాజులాగా మైండ్ బాగుంటి పిచ్చోళ్ళలాగా తీసుకుని అడవిలో పడితే ఎక్కడ వెళ్తాం? ఈ పశువులాగా గడ్డి మేస్తాం, 7 కాలాలలో గడ్డి వేసి ఆకులు అలా తిని పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఆకులు అలా తిని ఏం చేస్తావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అందుకని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఇచ్చింది ఇల్లు ఇచ్చిన, వాకిలు ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, పొలం ఇచ్చిన, స్థలం ఇచ్చిన, వైద్యం ఇచ్చిన, మందులు ఇచ్చిన, షాప్ ఇచ్చిన, ఏది ఇచ్చిన ఎవరిచ్చారు? దేవుడు. అందుకని దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఎద్దు తన కామాన్ని కలిగి గాడిద సొంతమాన్ని పెట్టుకుంటుంది. ఆ ప్రజలు యోచింపడం అభిష్టి జనం ఆ దోషపత్రం ప్రజల శక్తి దుష్ట సంతానం చెల్లించే ద్వారా వారు నన్ను విసర్జించారు. మనం ఏనాడు కూడా దేవుని మనం విడిచిపెట్టకుండా విసర్జించుకున్నాము. జాగ్రత్తగా నీకు ఏది కలిగినా, వస్త్రం ఇచ్చినా, ధనం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, స్థలం ఇచ్చినా, కారు ఇచ్చినా, బండి ఇచ్చినా, బైక్ ఇచ్చినా, ఏదన్నా కానీ ఇచ్చిన ఆఖరి ఆయన సెలవు లేకుండా కడుపు నిండా భోజనం చేసి నీకు అరుగుదల కూడా రాదు. ప్రసంగి గ్రంథం 2:25 వచ్చిన చదవండి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? అయ్యా కడుపు నిండా అన్నం తిన్నావు, సంతోషపడతావా? అదే నలుపుకోరు, కడుపు నలుపుకోరు. కడుపులో ఇది వచ్చిందయ్యా, ఇంత వచ్చిందయ్యా, బాధ వచ్చిందయ్యా, అరగలేనయ్యా, చూసేది వచ్చినాయా, లేదా ఇప్పుడు విశ్రాంతి స్వాగతం తీసుకురాయా, ఇంటి తీసుకురాయా. దేనికోసం? దేనికోసం అంటే ఆయన లేకుండా ఏది మాట చదివితేనే, దేవుడు మాట ఇస్తేనే ఆహారం అరగాలి, జీర్ణశక్తి అవ్వాలని దేవుడు మాటిస్తేనే దేవుని మాట వల్ల మనం బ్రతుకుతున్నాం చూపిస్తాం. అది గమనించి, సత్యాన్ని గమనించి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. ఆయన లేకుండా మనకి ఏది కూడా కలగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దయచేసి పరిశీలించి ఆయన ద్వారా మనం ఇవన్నీ కూడా జాగ్రత్త కలిగి భక్తి కలిగి ప్రభువును నడుచుకుంటున్నాం. ఈ లేకుండా ఏది మనకే కలగలేదు. ఈ ద్వారానే ఏమన్నాడు దేవుడు? అది నా వల్లే కలిగింది. యెరొబాము రాజు అవడం నా వల్లే. అతను 10 గోత్రాలు అప్పచెప్పింది నేనే. మీరు వెళ్ళండి, ఎవరింటికా వెళ్ళిపోయింది, కలిగింది నా వల్లే కలిగింది. దేవుని వల్ల అలాగే పరిశీలించి ఈ సాయంకాలం చాలా జాగ్రత్తగా ప్రభువుని సత్యాన్ని విడిచిపెట్టి ఏది వచ్చినప్పటికీ, ఏది ఇచ్చినప్పటికీ నీ తెలివి, నీ జ్ఞానం తీసి పక్కన పెట్టాలి. దేవుడిచ్చిందే సమస్తం దేవుడికి. దేవుని దయ. ఎవరైనా ఏదైనా అప్పగించాలంటే, పొందాలంటే అది దేవుని దయ అండి, దేవుని కృప. ఆ దేవుని కృపనైతే మనం పొందలేదు. ఇదంతా కూడా దేవుని వచ్చాడు కాబట్టి ఆయన మనం కొత్తగా చూపించి ఆయనకు వడపడంతో ఆయన మార్గాలు నడుచుకుంటాం. ఆయన సన్నిధానం మనం జీవితం ఆయనకు ఎంతో మనం కృతజ్ఞతాస్తులు చెప్పుకుంటూ ప్రభువును కొనసాగాలని మనందరం కూడా ప్రేమ కూడా కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకుంటాను. ఆమేన్.